ఇప్పుడే హరిహర వీరమల్లు చూసొస్తున్న పవన్ కళ్యాణ్ గారు అందర్ ఆంधी ఆగియా బారిష్ బి ఆగియా జనాలు వర్షం తుఫాను ఏమీ లెక్క చేయకుండా సినిమా చూడడానికి వచ్చారు. మీరే అర్థం చేసుకోండి సినిమా ఎలా ఉందో, ఎలా ఉండబోతోందో ఇక వచ్చే వారాల్లో కూడా. అన్న సినిమాలో ల్యాగ్ ఉంటుంది, విఎఫ్ఎక్స్ బాగాలేదు అన్న, ఇవన్నీ రివ్యూలు పక్కన పెట్టండి. ఏ సినిమాకైనా ల్యాగ్ కామన్, విఎఫ్ఎక్స్ డిఫెక్ట్స్ అనేది కామన్. ఒకటి ఉన్నమాట చెప్తా, విఎఫ్ఎక్స్ బాగాలేదు ఒప్పుకుంటా. 250 కోట్ల సినిమా అయితే కనిపించలేదు విఎఫ్ఎక్స్ లో, ల్యాగ్ ఉంది. కానీ అది స్టోరీ ఉన్నప్పుడు, కాన్సెప్ట్ ఉన్నప్పుడు, మన హిస్టరీ గురించి, మన సనాతన ధర్మం గురించి, మన హిందుత్వం గురించి మన తెలుగు ప్రజలకి చూపించే ఒక చిన్న ప్రయత్నం ఈ సినిమా. ఆ ప్రయత్నాన్ని ఎంకరేజ్ చేయడానికి సినిమాకి రండి, సినిమా చూడండి, ఎంజాయ్ చేయండి. అంతే తప్ప రివ్యూస్ ని మాత్రం పట్టించుకోకండి. మాకు ఇంత మంచి స్టోరీ ఇంకా కాన్సెప్ట్ ఉన్నప్పుడు మాకు విఎఫ్ఎక్స్ తో పని లేదు, ల్యాగ్ ఉన్నా పర్వాలేదు. ఇంకా స్క్రీన్ మీద పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ఉన్నప్పుడు, అది కూడా వీరమల్లు పాత్రలో ఉన్నప్పుడు ఇవన్నీ అసలుకే పట్టించుకోము. అన్న వీరమల్లు పాత్ర అనేది ఒక దొంగలాగా, ఒక దొంగ దోపిడీ చేసుకుంటూ, దొరల దగ్గర దోచుకుంటూ, పేద ప్రజలకు ఇస్తూనే మన సనాతన ధర్మాన్ని కాపాడడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తాడో, ఎటువంటి సాహసాలు చేస్తాడో అది చూపించే చిన్న ప్రయత్నమే ఈ సినిమా. సో సినిమాలో ఏమేం బాగున్నాయి అంటే, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది, నిధి పాప బాగా క్యూట్ గా ఉంది, అది వేరే విషయం. ఎంఎం కీరవాణి గారు వాయించిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆహా ఎంత ఎమోషనల్ గా కనెక్ట్ చేసిందో సినిమాకి, చాలా ప్లస్ పాయింట్ ఎంఎం కీరవాణి గారు. క్లైమాక్స్ 30 మినిట్స్ ఇచ్చిన హై ఏదైతే ఉందో అది వేరే లెవెల్లో ఉంది. ఎస్పెషల్లీ కీరవాణి గారి బీజిఎం అక్కడ చాలా యాడెడ్ ప్లస్ పాయింట్. అందులోనూ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు డైరెక్షన్ చేసిన యాక్షన్ సీక్వెన్సెస్ ఆ 30 మినిట్స్ లోనే కనిపిస్తాయి క్లైమాక్స్ లో. అవన్నీ కూడా చాలా అద్భుతంగా తీశారు. ఎక్కడా కూడా ఇది బాలేదు, ఈ సీన్ ఎందుకు వచ్చింది, అసలు ఇది ఎందుకు అని చెప్పే పని లేకుండా అంత బాగా కళ్ళకు కట్టినట్టు చూపించారు. మన హిస్టరీని, మన చరిత్రని మనకి చూపించే ఒక చిన్న ప్రయత్నం చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఇవాళ రేపు యాక్షన్ సీక్వెన్సెస్, వైలెన్స్, చిన్న గ్రే షేడ్స్ ఉన్న హీరోలు ఉంటేనే సినిమా నడుస్తోంది. బట్ ఇది మన చరిత్రని మనకి చూపించే ఒక చిన్న ప్రయత్నం. పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు రాముడు, కృష్ణుడు ఇలాంటి హీరోస్, ఇలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉన్న హీరోస్ ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. మనం ఇలాంటి సినిమాలు యాక్సెప్ట్ చేస్తేనే ఇలాంటి సినిమాలు ఇంకెన్నో మన ముందుకు వస్తాయి. చావా వచ్చింది, పద్మావతి వచ్చింది, బాజీరావు మస్తానీ వచ్చింది, ఇవన్నీ కాదన్న హరిహర వీరమల్లు వచ్చింది. మీరేం చేస్తున్నారు ప్రజలు, మీరేం చేస్తున్నారు? వెళ్ళండి సినిమా చూడండి. ఇది మన చరిత్ర, మన చరిత్ర గురించి మనం కూడా నార్త్ వాళ్ళకి చెప్తాం అంతే, ఇంతకు మించి ఇంకేం చెప్పను. నేను మార్షల్ ఆర్ట్స్ లో